టీడీపీ అయితే ఆయన, జనసేనకి ఇస్తే ఈయన అంటూ కండిషన్ పెట్టాయి అక్కడి మిత్ర పార్టీలు. మూడో వ్యక్తికి టికెట్ దక్కకుండా ముందే అండర్స్టాండింగ్ కూడా వచ్చేసాయి. జనసేన టికెట్ వారు కోరుకున్నట్టే ఇన్ఛార్జికి ఇచ్చినా అక్కడ మళ్లీ రగడ మొదలైంది. జనసేన అభ్యర్థి మమ్మల్ని కౌంట్లోకి తీసుకోవడం లేదంటూ గుర్రుమంటున్నారు తమ్ముళ్ళు. టీడీపీకే సీట్లు ఇవ్వాలన్న పేచీతో మ్యాటర్ మళ్లీ మొదటికొస్తోంది. పొత్తు సీటే మారుస్తారా, ప్రకటించిన అభ్యర్థిని మారుస్తారా? పోలవరంపై ప్రచారంలో నిజమెంత? అభ్యర్థిని మారుస్తారా? సీటు టీడీపీకి ఇస్తారా? పోలవరంలో మిత్ర భేదం. ఏపీలో పోలవరం నియోజకవర్గానికో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పార్టీ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజుని ప్రకటించింది జనసేన. అనూహ్య పరిణామాల మధ్య జరిగింది పోలవరం కూటమి అభ్యర్థి ప్రకటన. టీడీపీ జనసేన నుంచి పోలవరం టికెట్ కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నించారు. టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు ఈసారి పోటీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2019లో ఓడిపోయినప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు కొనసాగించారు బొరగం. పొత్తులో పోలవరం సీటు బొరగం శ్రీనివాసులకేనని అంతా భావించారు. అయితే పోలవరం సీటు జనసేనకిస్తున్నారనే ప్రచారం రాగానే అప్రమత్తమయ్యారు టీడీపీ నేతలు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పోలవరం టికెట్ మిత్రపక్షానికి ఇవ్వద్దని డిమాండ్ చేశారు. పోలవరం టికెట్ పై టీడీపీ జనసేన మధ్య క్లాష్ జరుగుతూ ఉండగానే తెరపైకొచ్చిన మరో ప్రచారంతో అంతా షాక్ తిన్నారు. టీడీపీ నేత మోడియం సూర్యచంద్రరావుకు జనసేన నుంచి ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. రెండు పార్టీల ఇన్ఛార్జీలు దీన్ని వ్యతిరేకించారు. జనసేన టీడీపీ జాయింట్ మీటింగ్ పెట్టుకుని టీడీపీకి ఇస్తే బొరగం శ్రీనివాసులకు టికెట్ కేటాయించాలని, ఒకవేళ జనసేనకు కేటాయిస్తే చిర్రి బాలరాజుకి ఇవ్వాలంటూ ఉమ్మడి తీర్మానం చేశారు. తమ సూచనని కాదని కొత్త అభ్యర్థులకు టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని మొహమాటం లేకుండా ముందే చెప్పేశారు రెండు పార్టీల నేతలు. ఫైనల్ గా పోలవరం సీటుని జనసేనకు కేటాయించడంతో పార్టీ అభ్యర్థిగా ఇన్ఛార్జ్ చెర్రి బాలరాజు పేరు ప్రకటించారు. రెండు పార్టీలు కోరుకున్నట్లే జరిగిన జనసేన అభ్యర్థి వ్యవహార శైలితో మరోసారి టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరిగింది. ఉమ్మడి అభ్యర్థి చెర్రి బాలరాజు అందరినీ కలుపుకుని పోకుండా ఏకపక్షంగా ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నా జనసేన నేతలు పట్టించుకోవడం లేదని చిన్నబుచ్చుకుంటున్నారట పోలవరం తమ్ముళ్లు. మరోవైపు పోలవరంలో కొత్తగా ఐవీఆర్ఎస్ సర్వే మిత్రపక్ష అభ్యర్థి చిర్రి బాలరాజు గుండెల్లో దడ పుట్టిస్తోంది. సర్వేలో భాగంగా బాలరాజు కావాలా, నోటా కావాలా అంటూ అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది అధిష్టానం. దాంతో ఇక్కడ జనసేన అభ్యర్థిని మార్చబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. మొదట జరిగిన ప్రచారమే మరోసారి పోలవరంలో రిపీట్ అవుతోంది. టీడీపీ నేత మోడియంని జనసేనలోకి తీసుకుని అభ్యర్థిగా ప్రకటిస్తారనేది ఆ ప్రచారం సారాంశం. దాంతో టీడీపీ జనసేన నేతలు మరోసారి గందరగోళంలో పడ్డారు. ఒకవేళ టికెట్ మార్పు జరిగితే బొరగం శ్రీనివాసులకే టికెట్ కేటాయించాలని కోరుతున్నాయి టీడీపీ శ్రేణులు. ఈ నెల 4న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పర్యటనకొస్తున్న చంద్రబాబును కలవాలని ప్లాన్ చేస్తున్నారట పోలవరం టీడీపీ నేతలు. నియోజకవర్గ రాజకీయ పరిణామాల్ని అధినేత దృష్టికి తీసుకెళ్లి పోలవరం టికెట్ టీడీపీకి మార్చేలా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు నియోజకవర్గ నేతలు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మిని వైసీపీ 3 నెలల క్రితమే పోలవరం అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార పార్టీ నుంచి బరిలో ఉన్న బలమైన అభ్యర్థిని ఎదుర్కోవాలంటే టీడీపీ అభ్యర్థితోనే సాధ్యమవుతుందంటున్నారట పార్టీ నేతలు. ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులకు నియోజకవర్గంలో పట్టుందని 7 మండలాల్లో గడప గడపకి తిరిగిన నాయకుడికి అవకాశమిస్తే వైసీపీ స్పీడ్కి కళ్లెం వేయొచ్చంటున్నారు పోలవరం తమ్ముళ్లు. టీడీపీ ప్రయత్నాలతో పోలవరంలో మళ్లీ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో జనసేన అభ్యర్థికి టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా అనే అనుమానం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఒకవేళ అభ్యర్థి మార్పే నిజమైతే టీడీపీకి సీటిస్తే జనసేన స్టెప్ ఏంటనే దానిపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.